హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ రాధాకృష్ణ గారు ఈ వారం కొత్త పలుకు వచ్చింది. సో ఆ కొత్త పలుకు చూస్తే ఆయన రేవంత్ రెడ్డి గారిని ఏమైనా రెచ్చగొడుతున్నారా అన్న డౌట్స్ అయితే చాలా మంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సార్ అంటే మంత్రుల్ని మీరు ఎందుకు సహిస్తున్నారు, వాళ్ళకు గట్టిగా కఠినంగా వార్నింగ్ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు, మేము మీకు అండగా ఉంటాం అన్నట్టుగా ఆ కొత్త పలుకులు అయితే రాసుకుంటూ వచ్చారు. సో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా వ్యవహరించాలన్నట్టుగా ఆయన హితబోధ అయితే చేశారు. సార్ మరి ఆ కొత్త పలుకుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు పట్ల ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు రాధాకృష్ణ గారు అనుకోవచ్చు. సో ఒంటరిగా ఏం చెప్తారు సార్ కొత్త పలుకు పైన? గత కొంతకాలంగా ముఖ్యంగా ఆంధ్రజ్యోతి గాని ఏబిఎన్ గాని ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేల అవినీతి మీద ఫోకస్ చేసినట్టు కనబడుతుంది. అంటే రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు, రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడుతున్నాడు, కానీ ఇక్కడ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అవినీతి చేస్తున్నారు, ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన చెడ్డ పేరుకి వీళ్ళే కారణం అన్న ఒక నెరేటివ్ ని బలంగా ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ కానీ తీసుకెళ్తున్నారు. మనకి అక్కడ కూడా సేమ్ జరుగుతుంది. అక్కడ తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్లు రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడుతుంటే అక్కడ ఎమ్మెల్యేలు, అక్కడ కొంతమంది మంత్రులు, అక్కడ తెలుగుదేశం నాయకులు రాష్ట్రాన్ని భ్రష్టు బట్టి వీళ్ళిద్దరికి చెడ్డ పేరు తెస్తున్నారు అన్న ఒక నెరేటివ్ కనబడుతుంది. ఈ నెరేటివ్ లో ఒక ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అంటే, చీమ చిటుక్కుమన్నా రేవంత్ రెడ్డికి తెలియకుండా ఏమన్నా జరుగుతుందా ఈ రాష్ట్రంలో? ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవడైనా అవినీతి చేస్తే రేవంత్ రెడ్డికి తెలియకుండా చేస్తారా? అక్కడ లోకేష్ కి మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం, ఏం పోస్ట్ పెడుతున్నాం కూడా లోకేష్ కి తెలిసిపోతుంది. అంత నెట్వర్క్ లోకేష్ అక్కడ మేనేజ్ చేస్తున్నాడు. అట్లాంటి లోకేష్ కి తెలియకుండా ఎక్కడైనా ఒక స్థానిక గనుల్లో కానీ ఒక మద్యం కుంభకోణం కానీ ఇంకొకటి కానీ జరుగుతుంది తెలియకుండా జరుగుతుందా? అంటే ఇదేంటంటే వీళ్ళిద్దరూ తండ్రి కొడుకుల అమాయకులు, ఎమ్మెల్యేలు అరాచకవాదులు అన్న ఒక నెరేటివ్ ని తీసుకొచ్చి వీళ్ళిద్దరిని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది పాతకాలంలో అయితే నడిచేదేమో, ఈనాడు పీరియడ్ లో ఈనాడు హవా ఉన్నప్పుడు నడిచేదేమో, ఇవాళ నడవదు. ఎందుకు నడవదు అంటే ఇవాళ మీడియా వచ్చేసింది, రకరకాల మీడియా వచ్చేసింది, సోషల్ మీడియా వచ్చేసింది, ఎవ్రీబడి ఈజ్ ఎన్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా. కాబట్టి మనం వెళ్తే మనకు తెలియని విషయాలు కూడా లోకల్గా వెళ్ళినప్పుడు వాళ్ళు అనేక విషయాలు మనకు చెప్తున్నారు, మనల్ని అడుగుతున్నారు, స్టేట్ వైడ్ గా ఎలా ఉంది సార్ పరిస్థితి అంటున్నారు. వాళ్ళు మళ్ళీ చాలా విషయాలు వాళ్ళు మనకి రివర్స్ లో మనకి చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ గమనిస్తున్నారు, చదువుతున్నారు, చూస్తున్నారు, నెట్వర్కింగ్ అనేది పెరిగింది. ఇవాళ రాధాకృష్ణ కొత్త పలుకులో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను ఎవరినని అనుకుంటే అది అబద్ధం. ఆయన ఎవరిని చేయలేడు. ఎందుకంటే అది నమ్మేవాడు నమ్ముతాడు, ఎవడు కూడా వాళ్ళు కూడా నమ్మరు. వాళ్ళకు కూడా తెలుసు. తెలుగుదేశం వాళ్ళే చాలా మంది ఏం చెప్తుంటారంటే, సార్ మా ఎమ్మెల్యే మొత్తం తినేస్తున్నాడు సార్ అని ప్రతి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఈ ఎమ్మెల్యే తినడం అంటే ఆ ఎమ్మెల్యే ఎవరెవరికి వాటాలు వెళ్తుంటాయో తెలియదా జనాలకి? ఆ ఎమ్మెల్యే ఒకడే తింటాడా? ఎందుకంటే నేను పర్సనల్ గా చూశాను, చాలా మంది ఎమ్మెల్యేల దౌర్జన్యాలు చేసినప్పుడు, డబ్బులు డిమాండ్ చేసినప్పుడు లోకేష్ దగ్గరికి చంద్రబాబు దగ్గరికి తీసుకుపోయిన వాళ్ళని నేను చూశాను. కానీ వీళ్ళిద్దరూ ఏమి చేయలేదు. అక్కడ ఏమి చేయలేదంటే ఎందుకు చేయలేదు? వాళ్ళు అలో చేస్తున్నట్టే కదా అర్థం. నిజంగా ఎమ్మెల్యేలు చేస్తున్నారు, వాళ్ళకి తెలియదు పాపం. రాధాకృష్ణ చెప్తే గానీ వాళ్ళకి తెలియదు. రాధాకృష్ణ చెప్పాడు, చెప్పినా కూడా మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సో క్లియర్ గా ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇటు రేవంత్ రెడ్డిని కాపాడాలా, అక్కడ చంద్రబాబు లోకేష్ని కాపాడాలి అనేది రాధాకృష్ణకైనా తెలుగుదేశం మీడియాకైనా ఉన్న గోలు. ఎందుకంటే ఇప్పుడు రామోజీరావు రోల్ ని రాధాకృష్ణ ప్లే చేయాలనేది ఆయనకున్న గోల్, నెక్స్ట్ గోల్. ఈ గోల్లో అంటే రాజగురువు లాగా ఉండాలి. ఇద్దరు రాజులు అనుకుంటే ఇద్దరు రాజులకు నేను గురువు లాగా ఉండి వీళ్ళని దారిలో పెట్టాలి. ఎప్పుడైనా వీళ్ళు దారి తప్పితే, అరే బాబు నువ్వు సరిగ్గాదమ్మా ఇట్రా, దారిలోకి రా, లైన్ లో ఉండు, లైన్ తప్పుతున్నావు అని చెప్పాలన్నమాట. అది చెప్తుంటాడు అప్పుడప్పుడు రాధాకృష్ణ. అక్కడ కూడా చంద్రబాబు కూడా అప్పుడప్పుడు గడ్డి పెడుతూ ఉంటాడు ఆయన, ఇది తప్పు, చంద్రబాబు చేస్తున్న తప్పు అని రాస్తుంటాడు. ఆ మధ్య కూడా P4 సంబంధించి కూడా రాశాడు కదా, అలాగా అట్లా రాస్తుంటాడు. అలాగే ఈ రోజు కొత్త పలుకులో ఫస్ట్ ఏం చెప్పాడంటే మంత్రులకి చాలా గట్టి క్లాస్ బీకాడు మొన్న కేబినెట్ దీంట్లో. అట్లాగే కొండా సురేఖను కూడా బర్తరఫ్ చేయాలని కూడా డిసైడ్ అయిపోయాడు. కానీ ఈ లోపల ఆయన ఎవరు మహేష్ కుమార్ గౌడ్ మా పిసిసి అధ్యక్షుడు ప్లస్ డిప్యూటీ సీఎం వీళ్ళిద్దరూ
బట్టి వీళ్ళిద్దరు ఆపారు. ఆ తర్వాత లేదు నేను సారీ చెప్పాల్సిందని గట్టిగా కూర్చున్నాడు. అందుకని ఆమె సారీ చెప్పింది. అంటే మంత్రులకు బాగా క్లాస్, మీకు ఏం అన్యాయం చేశాను నేను, మీరు ఎందుకు నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని బాధతో కోపంతో ఆయన అందరి క్లాసులు బీకాడు, సీనియర్స్ కి జూనియర్స్ కి అందరికి బీకాడు అనేది ఫస్ట్ రాశాడు. దాని తర్వాత రేవంత్ రెడ్డి నువ్వెందుకు ఇంకా ఇట్లా ఉన్నావు, నువ్వు ఫుల్గా రెచ్చిపో, తాటది వాళ్ళని కంట్రోల్లో పెట్టుకో, నీకేం కాదు, నువ్వు ఒకసారి రాజశేఖర రెడ్డిని తలుచుకో, రాజశేఖర రెడ్డి ఎలా ఉండేవాడు, నువ్వెందుకు ఇంత భయపడతా ఉన్నావు, నీ ముఖ్యమంత్రి పదవికి ఏమీ డోకాలేదు, నీ పదవిని కదిలించే సాహసం ఇప్పుడు అక్కడ చేయరు, కాబట్టి నువ్వు ఫుల్గా రెచ్చిపో అని రెచ్చగొడతా ఉన్నాడు దాంట్లో కొత్త పలుకులో. అంటే మరి ఇది రేవంత్ రెడ్డి రాధాకృష్ణ కలిసి చేస్తున్నారా, లేకపోతే రాధాకృష్ణని రాజగురువు లాగా మనం బిహేవ్ చేయాలంటే మనం గైడ్ చేయాలా ముఖ్యమంత్రుల్ని, అంటే రేవంత్ రెడ్డికి తెలీదా తన ఎలా బిహేవ్ చేయాలో, ఎవరు ఎలా ఉన్నారు రాధాకృష్ణ చెప్తే కానీ తెలీదా అన్న డౌట్లు అందరికీ వస్తున్నాయి అనమాట ఆ కొత్త పలుకు చూస్తే. సో రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఆయన ఎప్పటికి కూడా కాంగ్రెస్ వాదిగా జనాలు కానీ లేకపోతే పార్టీ కానీ ఆయన్ని కన్సిడర్ చేయట్లేదు. ఎందుకంటే ఆయనకి మూలాలు ఏబీపీలో ఉన్నాయి, తర్వాత టీడీపీలో ఉంది. ఇప్పటికి కూడా ఆయన చంద్రబాబుతో టచ్ లో ఉంటాడని, చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని ఒక కథనం అయితే ఉంది. జగన్ కూడా దాన్ని కొంత మంట పెట్టాడు, అంటే రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీ టచ్ లో ఉన్నాడని. మోడీ కూడా ఇవన్నీ ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడైనా కూడా జంప్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ వైపు, అది రేవంత్ రెడ్డి ఫెసిలిటేట్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ రేవంత్ రెడ్డికి తెలుసు, తన పరిస్థితి తెలుసు. ఎందుకు ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇంపార్టెన్స్ ఇస్తంటే రెండు కారణాలు. ఒకటి, తను స్వతంత్రుడు కాదు, రెండోది ఈయన్ను రాజశేఖర రెడ్డితో పోల్చడం కరెక్ట్ కాదు. రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏంటి, ఆయనప్పుడు కేంద్రంలో సోనియా గాంధీ అధికారంలోకి రావడానికి బలమైన 35 మంది ఎంపీలను ఇచ్చాడు ఆయన, అందుకనే ఆయనకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఊరికే తనేదో స్ట్రాంగ్ అంటే అర్థమేమి, నువ్వు ఎంపీలను ఎక్కువ ఇవ్వగలగాలి, అప్పుడు ఇచ్చాడు. ఈయన ఎంత ఇచ్చాడు, 8 మందిని ఇచ్చాడు ఎంపీలు. 8 మంది బీజేపీకి రావడానికి రేవంత్ రెడ్డి కారణం కాదా? రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ గా ఉంటే పెరుగుండాలి కదా ఆ సంఖ్య, పెరగలేదు ఎందుకు? కాబట్టి ఇక్కడ ఇవన్నీ కౌంట్ అవుతాయి. రాజశేఖర రెడ్డికి కూడా విపరీతంగా వ్యతిరేకత ఉండేది, కానీ ఆయన స్ట్రాంగ్ గా ఎంపీలను అందించాడు కాబట్టి ఆయనకు ఆ లీనియన్స్ ఇవ్వగలిగారు అక్కడ. రెండోది, ఆయన కాంగ్రెస్ వాది, 30 ఏళ్ళుగా అంతకుముందు కాంగ్రెస్ లో ఫైట్ చేసుకుంటూ ఎదిగిన వ్యక్తి ఆయన. ఈయన అది కాదు కదా, ఈయన ఏంటంటే కాంగ్రెస్ వాదిగా ఇప్పటికి కూడా కంప్లీట్ చూడరు. రెండోది, అప్పుడు కాంగ్రెస్ సెంట్రల్ అధికారంలో ఉంది, ఇవాళ లేదు, కాబట్టి వాళ్ళకి భయాందోళన ఉంటాయి ఈ ప్రభుత్వం ఎక్కడ పోతుందని. రేవంత్ రెడ్డి ఏమన్నా మనకి ఇది ఇచ్చి రేపు బీజేపీతో కలుస్తాడేమని భయాలు కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఉంటది. ఎందుకంటే ఈయన పక్కా 100% కాంగ్రెస్ వాది కాదు, రేపు అధికారం కోసం బీజేపీకి వెళ్ళడానికి గ్యారంటీ ఏముంది, మహారాష్ట్రలో చేసినట్టుగా ఇక్కడ కూడా చీల్ చేయొచ్చు కదా అన్న భయం ఉంటది. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళని కంట్రోల్ చేయకపోతే కూడా గందరగోళం అవుతుంది. సో అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే మిగతా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ వాళ్ళని తినే వాళ్ళని తిననిస్తూ తన పని తను చేసుకెళ్లాలనేది ఆయన ప్లాన్ గా కనబడుతుంది. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి రేవంత్ రెడ్డి దుందుడుగ్గా తనకు కూడా కొన్ని ఐడియల్స్ ఉంటాయి, తనేదో తన పీరియడ్ లో మంచి పేరు తెచ్చుకోవాలని, తను నిలబడిపోయే కొన్ని పనులు చేయాలని, అట్లాంటివి ఆయనకు కూడా ఉండే అవకాశం ఉంది. ఉన్నప్పుడు ఆయన మిగతా వాళ్ళ సహకారం లేకుండా వాళ్ళతో డిస్కస్ చేయకుండా కొన్ని పనులు ఆయన సొంతంగా డిక్లేర్ చేయడం అనేది కూడా ఇబ్బందిగా ఉందని కూడా రాధాకృష్ణ రాశాడు, అది కూడా సలహా ఇచ్చాడు. నువ్వేదన్నా దుందుడుగ్గా చేసుకున్నప్పుడు మిగతా అడుగు ఇప్పుడు అని ఏవి వ్యతిరేకత రావడానికి రేవంత్ రెడ్డి తీసుకున్న తొందరపాటు చర్యలు కూడా ఆయన చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ 42% బీసీలకి అది సాధ్యం కాదని తెలిసినా కూడా తీసుకోవడం వల్ల ఇప్పుడు బీసీల్లో వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పట్ల బలంగా ఉందనేది కూడా చెప్పాడు. రేవంత్ రెడ్డి వ్యూహాలు కొన్ని ఇబ్బందిగా మారాయి రేవంత్ రెడ్డి కూడా. సో ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నాడు అనమాట. సో ఓవరాల్ గా ఏంటంటే రాధాకృష్ణ తను రాజగురువుగా ఉండాలని అనుకోవడం, ఇద్దరు ముఖ్యమంత్రులకి అప్పుడప్పుడు దారిలో పెట్టడానికి ట్రై చేయడం, సలహాలు వాళ్ళు అడిగారో లేదో తెలియదు ఇన్ని, కానీ ఈయన సలహాలు ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం వీళ్ళు మంచోళ్లే కానీ పక్కనున్న వాళ్ళు చెడిపేస్తున్నారు అన్న ఒక కథనాన్ని తీసుకువస్తున్నారు. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఆయనకి తెలియకుండా జరిగిందంటే ఈయన బలహీనుడు అని అర్థం. ఇప్పుడు అక్కడ చంద్రబాబు లోకేష్ తెలియకుండా చేస్తున్నారంటే వీళ్ళు వీకెస్ట్ పర్సన్సా, రేవంత్ రెడ్డి వీక్ పర్సనా అనేది ఒక డౌట్ వస్తుంది. రెండోది, వీళ్ళకి
తెలిసినా కూడా వీళ్ళు ఎందుకు ఏమీ చేయట్లేదు అంటే వీళ్ళకి కూడా వాటా ఉందా అన్నది అందరికీ డౌట్ వచ్చే అవకాశం. వీళ్ళకి కూడా వాళ్ళు అక్కడ వాటాలు ఇస్తున్నారు. మొన్న కూడా అదే కదా, ఇప్పుడు సురేఖ పిఏ సుమంత్ ప్లస్ రోహన్ రెడ్డి కలిసి బెదిరించారని కదా వార్త. రోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి క్లోజ్ అని కదా చెప్తున్నారు. సో క్లియర్ గా ఏంటంటే వాటాల పంపకాల్లో గొడవలు జరుగుతున్నాయి అనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. వీళ్ళ మధ్య గొడవలు. ఇప్పుడు అక్కడ గొడవ ఏంటి, మన కేసినేని చిన్నికి కొలికిపొడికి మధ్య డబ్బులు పంపకాల దగ్గరే. నేను నీకు 5 కోట్లు ఇచ్చా, పార్టీకి ఇంత ఖర్చు పెట్టా, నాకు ఇప్పుడు నాకు సంపాదనకి నువ్వేమి హెల్ప్ చేయట్లేదు అనేది కదా కొలికిపొడికి ఏమన్నా ప్రజల పాయింట్ ఆఫ్ నుంచి ఆ గొడవ ఏమి లేదు కదా. నేను నీకు 5 కోట్లు ఇచ్చాను, నువ్వు నాకేమి హెల్ప్ చేయట్లేదు కదా, ఇప్పుడు సంపాదనకి నువ్వు అడ్డుపడుతున్నావు అనేది కొలికిపొడి బాధ. లేకపోతే కొలికిపొడి నిజాయితీ పరుడైతే 5 కోట్లు ఎందుకు ఇస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల వైపు నిలబడేవాడు కదా. 5 కోట్లు నేను ఇవ్వను, నేను ఎందుకు ఇవ్వాలి అనేవాడు కదా. 5 కోట్లు ఇచ్చాయి, నువ్వు లంచం ఇచ్చి కదా తెచ్చుకున్నావు. కాబట్టి ఇక్కడ అంతా కూడా క్లియర్గా ఏంటంటే ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఈ దోపిడీలో వాటాల పుంజుకోవడంలో వీళ్ళకి వస్తున్న ప్రాబ్లమ్స్, దీన్ని కప్పిపుచ్చేడుకోవడానికి రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఏవో చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. నాకు తెలిసి ఎవడు డైవర్ట్ అవ్వరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.